Hi guys, welcome to Venkat Fitness. So today's topic is about weightlifting belt. సో ఈ వెయిట్ లిఫ్టింగ్ బెల్ట్ మన తెలుగు ఫిట్నెస్ ఇండస్ట్రీలో దీని గురించి డిఫరెంట్ మిత్స్ అనేది ఉంటాయి. సో ఆ మిత్స్ని నేను మీకు క్లియర్ చేయబోతున్నా, ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇది చెప్పే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలి. మీరు జిమ్లో చూసే ఉంటారు, చాలామంది జిమ్లోకి ఎంటర్ అవ్వగానే సో ఫస్ట్ వెయిట్ లిఫ్టింగ్ బెల్ట్ అనేది మనం పెట్టుకొని ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా ఫస్ట్ వార్మప్ దగ్గర నుంచి బెల్ట్ కంపల్సరీ పెట్టుకొని, అది కొంతమంది కార్డియో చేస్తారు, కొంతమంది అబ్డామినల్ ఎక్సర్సైజ్ చేస్తారు, ఆబ్లిక్స్ చేస్తారు. అంటే దాని పర్పస్ ఏంటో తెలియకుండానే, అంటే దాన్ని ఒక టూల్ లాగా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్యాంటుకి బెల్ట్ అలా పెట్టుకుంటాం, లేదంటే అది పెట్టుకుంటే ఒక తెలియని మోటివేషన్ వచ్చినట్టుగా, లేదా ఏదో స్ట్రెంగ్త్ బిల్డ్ అయినట్టుగా, లేదంటే అది పెట్టుకుంటే ఆ వేస్ట్ లైన్ ఏదైతే ఉందో నడుము బాగా సన్నగా అయిపోద్దని ఒక చిన్న మిత్ అనేది ఉంటుంది. సో దీనివల్ల మీకు అడిషనల్గా వచ్చే బెనిఫిట్ ఏమీ లేదు. అంటే చిన్న ఎక్సర్సైజెస్ కూడా మీరు వెయిట్ లిఫ్టింగ్ బెల్ట్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. సో మీరు ఎప్పుడైనా హెవీ కాంపౌండ్ మూమెంట్స్ చేసేటప్పుడు, లేదంటే హెవీ స్టిమ్యులెంట్ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అది స్క్వాట్స్ అవ్వచ్చు, లేదంటే డెడ్ లిఫ్ట్స్ అవ్వచ్చు, లేదంటే క్లీన్ అండ్ ప్రెస్ అవ్వచ్చు, ఈ టైంలో మీరు బెల్ట్ని ప్రాపర్గా అబ్డామినల్ ఏరియాలో మీరు రిస్ట్రిక్ట్ చేస్తే, అంటే పెట్టుకొని ఉంటే మాత్రం దానివల్ల మీకు బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకు బెనిఫిట్స్ ఉంటాయి అంటే, మీరు ఎప్పుడైతే హెవీ కాంపౌండ్ మూమెంట్స్ చేస్తారో మీరు ఆ L4, L5 దగ్గర మీరు టైట్గా బెల్ట్ని మీరు పెట్టుకున్నప్పుడు దీనివల్ల ఇంట్రా అబ్డామినల్ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఇంట్రా అబ్డామిన్ ప్రెజర్ ఇంక్రీజ్ అయిందో మీకు స్పైన్కి కూడా ఒక ప్రాపర్ సపోర్ట్ అండ్ రిస్ట్రిక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ రిస్ట్రిక్షన్ క్రియేట్ అయినప్పుడు మీకు తొందరగా ఇంజురీ అనేది అవ్వదు. చిన్న ఎక్సర్సైజెస్ కూడా, అంటే వార్మప్ కూడా బెల్ట్ పెట్టుకోవడం వల్ల హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కానీ బెనిఫిట్స్ అయితే జీరో బెనిఫిట్స్ ఉంటాయి. మీ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే 40-50% ప్రాపర్గా ఆ యూటిలైజేషన్ అనేది మీకు తెలిసి ఉండాలి. అయినా హవెవర్ మీకు తెలుసున్నా సరే చాలామంది గంటలు బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఆ బ్లడ్ క్లాటింగ్ కానివ్వండి, ఎయిర్ కన్జంప్షన్, అంటే ఫ్రీగా గాలి బాగా తీసుకోకపోవడం వల్ల దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. మీరు ఓవర్ యూస్ చేసినా, ఎక్కువసేపు బెల్ట్ పెట్టుకొని, లేదంటే అబ్యూస్ చేసినా దానివల్ల బెనిఫిట్స్ ఏమీ ఉండవు. ఫార్వర్డ్ బెండింగ్ మూమెంట్స్ ఏదైనా సరే సో చేసేటప్పుడు మీ అబ్డామినల్ ప్రెజర్ని, అంటే మీ అబ్డామినల్ అనేది తెలియకుండానే కంప్రెస్ అవుతుంది. సో ఈ అబ్డామినల్ ఎప్పుడైతే కంప్రెస్ అయిందో, అందుకే మనం బెల్ట్ పెట్టుకుంటాం. ఈ కంప్రెస్ అయిన ప్రాసెస్లో, అంటే ఈ ఫార్వర్డ్ బెండింగ్ ప్రాసెస్లో ఏమవుతుందంటే స్పైన్ కొంచెం డీకంప్రెస్, అంటే L4, L5 డీకంప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే హెవీ వెయిట్స్ చేసేటప్పుడు, స్క్వాట్స్ చేసేటప్పుడు, డెడ్ లిఫ్ట్స్ చేసేటప్పుడు బెల్ట్ పెట్టుకుంటారు. సో ఈ డీకంప్రెస్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడం కోసం. కానీ మీ న్యాచురల్గానే మీ స్పైన్ అనేది స్ట్రాంగ్గా లేకపోతే, అబ్డామినల్ స్ట్రెంగ్త్ అనేది లేకుండా మీరు బెల్ట్ పెట్టుకోవడం వల్ల మీ న్యాచురల్గానే మీ అబ్డామినల్ స్ట్రెంగ్త్ కానీ, కోర్ స్ట్రెంగ్త్ కానీ బిల్డ్ అవ్వదు, ఇంక్రీజ్ అవ్వదు. అందుకనే పెద్ద బాడీ బిల్డర్స్ కానీ, వెయిట్ లిఫ్టర్స్, పవర్ లిఫ్టర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ వార్మప్ స్కెడ్యూల్స్లోనే కోర్ స్ట్రెంగ్త్ని, అబ్డామినల్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసుకునే ఎక్సర్సైజెస్ కానీ వార్మప్స్లో ఇంక్లూడ్ చేసుకుంటారు. సపోర్టింగ్ యాక్సెసరీ ఎక్సర్సైజెస్లో ఈ స్పైన్ గురించి స్పైన్ రిలేటెడ్ కానీ, లేదంటే అబ్డామినల్ కోర్ స్ట్రెంగ్త్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ని ఇంక్లూడ్ చేసుకొని, సో న్యాచురల్గానే వాళ్ళ కోర్ని, వాళ్ళ బ్యాక్ని స్టిమ్యులేట్ చేసుకొని స్ట్రెంగ్తెన్ చేసుకున్న తర్వాతే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు బెల్ట్ అనేది పెట్టుకుంటారు. అంతేగాని చిన్న వెయిట్స్ కూడా బెల్ట్ మీరు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ న్యాచురల్, మీ ఇంట్రా అబ్డామినల్ ప్రెజర్ ఏదైతే ఉందో, మీ న్యాచురల్ స్టెబిలిటీ ఏదైతే ఉందో అది దీనివల్ల సో డీజనరేట్ అవుతుంది, అంటే తగ్గిపోతుంది. కాబట్టి అవసరం లేకుండా బెల్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. సో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు, మీరు ఫార్వర్డ్ బెండింగ్ మూమెంట్స్ చేసేటప్పుడు బెల్ట్ పెట్టుకోవడం వల్ల మీకు అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి. సో స్పైన్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మీరు మీ స్పైన్ ఎరెక్టర్స్ గురించి కూడా తెలుసుకోవాలి. మీరు ఏ మూమెంట్ చేసినా సరే మీ స్పైన్ ఎరెక్టర్స్ వీక్గా ఉంటే మాత్రం మీకు ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి దాన్ని ఎక్కువగా బెల్ట్ పెట్టి దాన్ని సెన్సిటైజ్ చేయొద్దు. మీ ఎరెక్టర్ స్పైన్, అంటే స్పైన్ పక్కన ఉన్న మసిల్స్ని సెన్సిటైజ్ చేయొద్దు. దీనివల్ల మీరు బెల్ట్ ఎప్పుడైతే పెట్టుకోలేదో చిన్న ఎక్సర్సైజెస్ చేసినప్పుడు కూడా ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లోవర్ బ్యాక్ అనేది క్యాచ్ అవుతుంది, పట్టుకోవడం అనేది జరుగుతుంది. చాలామందికి రెగ్యులర్గా పెట్టుకొని ఎప్పుడైనా పెట్టుకోకుండా ఉంటే మాత్రం ఇది రిపీటెడ్గా జరిగే ప్రాబ్లం. కాబట్టి మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఎప్పుడైతే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తారో అప్పుడు మాత్రమే బెల్ట్ని ఒక సపోర్టివ్ పర్పస్గా మాత్రమే యూజ్ చేసుకోండి. అలాగే ఇంకొక కీ పాయింట్ ఏంటంటే, చాలామంది ఎక్సర్సైజ్ చేసినప్పుడు బ్రీతింగ్ అనేది సరిగా తీసుకోరు. సో సింపుల్గా చెప్పాలంటే బ్రీత్ అవుట్ ఆపోజిట్ గ్రావిటీ.
సో మీరు ఎక్సెల్ ఎప్పుడు కూడా ఆపోజిట్ గ్రావిటీ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ స్టెబిలైజేషన్ అనేది బాగా పెరుగుతుంది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు. ఎప్పుడైతే స్టెబిలైజేషన్ పెరిగిందో ఇంజురీ అనేది తొందరగా అవ్వదు. ప్రాపర్గా టార్గెటెడ్ మసిల్ని మనం హిట్ చేయగలుగుతాం. అందుకే సో పెద్ద పెద్ద వెయిట్ లిఫ్టర్స్ కానీ పవర్ లిఫ్టర్స్ కానీ వీళ్ళందరూ వాల్సల్వా మెనివర్ అనే ఒక బ్రీతింగ్ మెథడ్ని ఫాలో అవుతూ ఉంటారు. సో ఈ వాల్సల్వా మెనివర్ అంటే సో ఆక్సిజన్ కన్జంప్షన్ అనేది మ్యాక్సిమం ఆక్సిజన్ని స్టమక్లో స్టోర్ చేసుకొని సో ఆ ఎక్సర్సైజ్ మ్యాక్సిమం ఆ రిప్ని కంప్లీట్ చేసిన తర్వాత బ్రీత్ అవుట్ చేయడం. సో అది డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ మెథడ్ ఏంటి, ఆ టెక్నిక్ ఏంటి అనేది ఫ్యూచర్ వీడియోస్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, బాటమ్ లైన్ ఏంటంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు లేదంటే మోస్ట్ ఇంజురీ ప్రోన్ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు ఈ బెల్ట్ని ప్రాపర్గా L4, L5 దగ్గర చాలా టైట్గా పెట్టుకోవడం వల్ల మీకు ఆ అబ్డామినల్ ప్రెజర్ అనేది లేదంటే అబ్డామినల్కి కావాల్సిన స్ట్రెంగ్త్ అలాగే మీ బ్యాక్ స్పైన్ ఎరెక్టర్స్కి కావాల్సిన సపోర్ట్ రిస్ట్రిక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో దీంతో పాటు ఒక లేయర్ అనేది క్రియేట్ ఉంది, దానినే ఇంట్రా అబ్డామినల్ క్యావిటీ ప్రెజర్ అంటారు. ఈ ఇంట్రా అబ్డామినల్ క్యావిటీ ప్రెజర్ చెయ్యాలంటే బ్రీతింగ్ ఎప్పుడు కూడా సో హెవీ వెయిట్స్ని లిఫ్ట్ చేసిన తర్వాత బ్రీత్ అవుట్ ఆపోజిట్ గ్రావిటీ. సో ఈ టెక్నిక్ని మీరు తెలుసుకుంటే మీకు ప్రాపర్ కోర్ స్ట్రెంగ్త్తో పాటు మీకు ఎటువంటి ఇంజురీ అవ్వకుండా బ్యాక్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది. దీని యూటిలైజేషన్ అనేది దానివల్ల మీకు బెనిఫిట్స్ అనేది దొరుకుతుంది. సో గైస్, ఈ వెయిట్ లిఫ్టింగ్ బెల్ట్స్లో డిఫరెంట్ బెల్ట్స్ ఉంటాయి. మీరు క్యాడీలో వెయిట్ లిఫ్టింగ్ బెల్ట్స్ యూజ్ చేయొచ్చు, బాగానే ఉంటాయి. సో దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ ఓన్లీ. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. మీకు వీడియో నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ షేర్ మై వీడియోస్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్, టు యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ ఫ్యామిలీ. మీకు డిఫరెంట్ టాపిక్స్ గురించి ఏం మాట్లాడాలంటే, ఎలాంటి టాపిక్స్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎలాంటి టాపిక్స్ గురించి మీకు డౌట్స్ ఉన్నాయి అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. సీ యూ గైస్, సీ యూ సూన్.